రేపు సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరగనుంది. రాజధానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది సిఆర్డీఏ అథారిటీ. ఈ నిర్ణయాలు కేబినెట్లో చర్చించి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. రేపు సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరగనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్న. శ్రీనివాస్, ఎన్ని గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది? రేపు కేబినెట్లో ఇంకా ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. రేపు ఉదయం 11 గంటల ప్రాంతం నుంచి కూడా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా రేపు సిఐడిఏ సమావేశం జరగబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సిఐడిఏ సమావేశం రేపు 48వ సిఐడిఏ సమావేశం అని చెప్పొచ్చు. అయితే ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి నారాయణతో పాటు అలాగే సిఐడిఏ కమిషనర్ కన్నబాబుతో పాటు ఇతర సిఐడిఏ అలాగే పురపాలక శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. అయితే గతంలోనే ఒక వారం క్రితం ఈ సమావేశం జరగాల్సిన నేపథ్యంలో కొద్దిగా అనివార్య కారణంతో రేపు ఈ సిఐడిఏ సమావేశం జరగబోతుంది. అయితే రేపు జరిగే ఈ 48వ సిఐడిఏ అథారిటీ సమావేశంలో కూడా పలు రాజధాని అభివృద్ధికి సంబంధించి కూడా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంటుంది. అమరావతి రాజధానికి సంబంధించి ఇప్పటికే దాదాపు టెండర్లను కూడా ఫైనల్ చేశారు. సంబంధిత సంస్థలు కూడా ఇప్పటికే లెటర్లు కూడా అందజేశారు. ఇప్పటికే ఎల్ఎన్టీతో పాటు మిగతా ప్రముఖ సంస్థలు కూడా కొన్ని నిర్మాణాలు చేపట్టే సంస్థలు దక్కించుకున్నాయి. వాటికి సంబంధించి కూడా పురోగతి పైన కూడా రేపు సిఆర్డీఏ సమావేశంలో చర్చిస్తారు. అలాగే ప్రధానంగా రాజధాని ప్రాంతంలో దాదాపు ఇప్పటికే ప్రముఖ సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ఇక్కడ స్థాపించేందుకు కూడా ముందుకు వస్తున్నాయి. వివిధ విద్యాలయాలు, జాతీయ స్థాయి సంబంధించిన విద్యాలయాలు కూడా ఇక్కడ తమ సంస్థలు ఇక్కడ స్థాపించేందుకు ముందుకు వస్తున్నాయి. కొన్ని వైద్య కళాశాలలు కావచ్చు, ఇతర ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థలు కళాశాలలు కావచ్చు, ఇలా కొన్ని ముందుకు వస్తున్నాయి. వాటికి రేపు దీనికి సంబంధించి రేపు జరిగే సిఐడిఏ సమావేశంలో భూముల కేటాయింపు సంబంధించి కూడా కీలకంగా చర్చిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదంతో రేపు కొన్ని సంస్థలకు కీలకంగా నిర్ణయాలు తీసుకుని వాటికి భూములు కేటాయించే అవకాశం ఉంటుంది. అయితే వివిధ సంస్థలు కూడా ఇక్కడ కొన్ని ఉద్యోగాల కల్పన ధ్యేయంగా కూడా ఇక్కడ వివిధ సంస్థలు కూడా భూములు కేటాయింపు జరుగుతుంది. ఇందులో భాగంగానే రేపు జరిగే సిఐడిఏ సమావేశంలో ప్రధానంగా భూములు కేటాయింపు చర్చించి నిర్ణయం తీసుకుని సిఐడిఏ ఆమోదం తెలుపుతుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే రాజధాని అభివృద్ధి పనులకు సంబంధించి కూడా పురోగతి పైన కూడా సీఎం సమీక్షించి తగు సూచన ఇచ్చే అవకాశం ఉంటుంది. సతీష్, మొత్తం చూసుకుంటే రేపు జరిగే కీలకమైన ఈ సిఐడిఏ సమావేశం వరకు కొన్ని రాజధాని అభివృద్ధి పైన ఫోకస్ పెట్టే అంశాలపైన చర్చిస్తారు. సతీష్, థ్యాంక్ యూ శ్రీనివాస్.